చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభివందనాలు. హ్యాపీ న్యూ ఇయర్ అనుకున్నాం. క్యాలెండర్ అయితే తిరిగింది కానీ మనసులో అయితే తిరగలేదు. క్యాలెండర్లు తిప్పుతూ ఉంటాం, ప్రతి సంవత్సరం క్యాలెండర్ తిప్పుతాం, ప్రతి నెల క్యాలెండర్ తిప్పుతూ ఉంటాం, కానీ మనసులను తిప్పుకోలేకపోతా ఉన్నాం. కానీ ఏం చెప్తాము? హ్యాపీ న్యూ ఇయర్. కాబట్టి ఈ రోజున హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఒక ఊత పదంగా నోటితోటి చదువుకోనాడు మరి మొన్న ఒక ఆమె టీచర్ గారితో చెప్తాంది విష్ యూ ద సేమ్ అని చెబుతుంది. నాకు ఇంగ్లీషే రాదు కానీ విష్ యూ ద సేమ్ అని చెబుతాను. ఏమన్నా ఉపయోగం ఉంటుందా అని నేను అడుగుతున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అని నోటితోట అంటున్నాము, మన జీవితాల్లో మన కుటుంబాల్లో హ్యాపీనెస్ ఉందా? అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3వ రోజు అయిపోతాం. దేవుని యొక్క మహాకృపలో యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వచనాలు, 18 మరియు 19 వచనాలను మనము జ్ఞాపకము చేసుకుందాం పిల్లరా. యెషయా గ్రంథము 43వ అధ్యాయములో 18, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, దేవుడు చెప్తున్నది 18వ వచనములో మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. ఇది ఇశ్రాయేలు గురించే మాట్లాడతాడు. బైబిల్ అంతా కూడా ఇశ్రాయేలు గురించే మాట్లాడుతుంది. దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసులతో కూడా మాట్లాడుతుంది. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ఏం చెప్తుందంటే ఈ మాట, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకని? మునుపటి కాలం అంటే వాళ్ళు ఐగుప్తులో ఉన్న కాలము. ఎన్ని సంవత్సరాలు? 430 ఏళ్ళు వేసుకోవాలి. 430 సంవత్సరాలు వాళ్ళ పాటు వాళ్ళు బానిసగా బతికారు. కాబట్టి దాంట్లో నుంచి బయటకు వచ్చారు. బాబు, ఇక మీరు వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. అలాగే మనము రక్షణ పొందిన మనము తప్పును పాపమును అన్నీ వదిలేసి దేవుని వెంబడిస్తామని తీర్మానం చేసుకొని బాప్తిజాలు తీసుకున్నాము. ఇక పాత విషయాలు నీకు గుర్తుండకూడదు, పాత పనులు నువ్వు చేయకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ ప్రియులరా ఆలోచన చేయండి. దేవునికి ఇష్టంగా మనము జీవించాలని ఆశపడతా ఉంది దేవుడి యొక్క వాక్యం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోవద్దు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం, 11వ ఎలాంటివంట? దేవుడు ఉద్దేశించిన ఉద్దేశములు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు. దేవుడు మాటలు వింటున్నటువంటి ప్రియబిడ్డలారా ఆలోచన చేయండి. దేవునికి ఇష్టమైనటువంటి లేదా మనల్ని ప్రేమిస్తూ బైబిల్లో అనేక వచనాలు ప్రభువారు మన కోసం రాశారు. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతి. మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి మీరేమని ఉద్దేశిస్తారు? మంచిగా ఉండాలనేగా. చెడిపోవాలని కోరుకోరు ఏ తల్లిదండ్రి కూడా. కానీ దేవుడు కూడా అదే అంటున్నాడు, మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఒక మంచి పని, నా రాజ్యమునకు మిమ్మల్ని తీసుకెళ్లాలని నా ఉద్దేశం. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. హాని చేయాలని తల్లిదండ్రులు అనుకోరండి పిల్లలకి. సహజంగా ఎంత దుర్మార్గులైన పిల్లలున్నా, దుర్మార్గుడైన భర్త ఉన్నా, భార్య ఉన్నా, మరి కొంతమందికి ఉంటుందేమోనండి ఆ కోపం. మరి ఇవాళ పేపర్లో నేను చూస్తే కొడుకుని చంపిన తండ్రి అని రాశాడు. ఎందుకు చంపేశాడు రా అని చూస్తే ఆ యొక్క వ్యక్తి తాగి వచ్చి నాన్నను కొడతా ఉన్నాడు.
నాన్నకు కోపం వచ్చేసేసి ఆయన కూడా కొట్టి దెబ్బకి తలకాయ పగిలిపోయింది. ఉంటారు. ఆ కొడుకు కొడుతున్న మొదట్లో భరించాడు, కానీ ఇంక తట్టుకోలేక అతను తిరగబడి కొట్టాడు. ఎందుకంటే భార్యను కూడా కొడతా ఉన్నాడు, అంటే తల్లిని కూడా కొడతా ఉన్నాడు. ఇక ఆగలేకపోయాడు తండ్రి. పిల్లరా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారు, లేరని నేను అనటం లేదు. కానీ దేవుడు ఉద్దేశం ఏంటంటే మనకందరికీ మేలు కలగాలని, మంచి జరగాలని, మంచిగా నడుచుకోవాలని, నా రాజ్యానికి వాళ్ళని తీసుకుపోవాలని, పరిశుద్ధులుగా మార్చబడాలని ఆయన మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు 12వ వచనంలో, మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురేమి, నేను మీ మనవి ఆలకించును. రెండవది ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రార్థన చేయాలి. పైనేమో మంచి ఉద్దేశాలు చెప్పాడు, ఆ ఉద్దేశాలన్నీ నీలో నెరవేరాలి అంటే నీవు ప్రార్థన చేయాలి. ఈ వాక్యం అంతా కూడా ఈరోజు రాత్రి కాలము 2:30 ప్రాంతంలో రాసి, దేవుడు నిద్రపోయని లేదు. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా 13వ వచనం అంటాడు, మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. ప్రార్థనలో ఏం చేయాలంట? ఆయన్ని వెతకాలి. నూతన సంవత్సరంలో అన్నా అలాగ వెతికి, ప్రభువా నాకు సమాధానమి, నాకు జవాబి, నాకు మంచి చేయి, నాకు మేలు చేయి, నాకు ఆశీర్వాదం ఇవ్వు, నిన్ను గణపరచడానికి తగినట్లుగా నా ప్రవర్తన, నా నడక, నా చూపు అన్నీ కూడా నిన్ను చూస్తూ ముందుకు కదిలే భాగ్యం నాకు దయచేయమని అడగాలి. పిల్లల ఆలోచన చేయవలసిందిగా